స్వామి, మీ దయతో అన్ని రుణాలను తీర్చుకున్నాను. శేష జీవితం తల్లిదండ్రుల సేవలోనే గడిపేస్తాను. నన్ను ఆశీర్వదించండి. ఆ కృష్ణయ్య పట్ల ఎవరూ చేయనంత మహాపరాధం చేశా. ఏమని ఆశీర్వదించమంటావు? స్వామి, సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు స్వయంగా నీ దగ్గరకొచ్చి ఒక్కసారి తిరిగి చూడమని బ్రతిమాలిన అక్కడ నిలబడు అన్నా. చిన్నబోయిన ఆ కృష్ణయ్య శిలగా మారిపోయాడు. ఏమిటి? కృష్ణయ్య శిలగా మారిపోయాడా? అంతేకాదు, అమృత స్వరూపుడైన ఆ స్వామి అమృతలా మారి నీ సంసారాన్ని చక్కదిద్దాడే. అందుకు ఇదా నీ కృతజ్ఞత? ఏ పురాణంలోనూ కనీ విని ఎరుగని విధంగా భగవంతుణ్ణే బండరాయిగా మార్చిన నీ చరిత్ర అమోఘమయ్యా, అపూర్వం. కృష్ణ, కృష్ణ! నీలమేఘవరవర్ణ నిగమ నిగమాంత నిజ నివాస శరశ్చంద్రికా సౌమ్య సౌందర్య చారు చంద్రహాస మధుర మధుర మణికుండల మండిత గండయుగ వికాస పద్మపత్ర నయనా పరమాత్మా పాహి చిద్విలాస, పాహి చిద్విలాస, పాహి చిద్విలాస. వైకుంఠము వీడి ననుగూడి ఆటలాడగా వచ్చితివా, ప్రేమ మీరగా రంగాని పేరు పెట్టి నన్ను పిలిచితివా, తల్లిదండ్రుల సేవలమై మరచిన తనయునిపైనే అలిగితివా, శ్రిత మృదుల శ్రీమాధవ చిలవైతివా శ్రీకేశవా. నా కోసం నా ఇంటికి వచ్చిన భువనమోహన భూభరణ కనుల ఎదుట సాక్షాత్కరించిన కాననైతినే కలిహరణ. రాధా హృదయ భృంగ రసమయ గరుడ తురంగ రారాని రంగని ప్రోవ రాజాధిరాజ శ్రీరంగ రంగా పాండురంగా రంగా పాండురంగా. కృష్ణ, కృష్ణ! స్వామి రంగణ్ణి రక్షించారు. మన నాథుడు అనుకుంటే కానిది ఏమున్నది సత్య. వెంటనే ఆ రంగణ్ణి వరమడిగేలా చేస్తారు. క్షణంలో ఆ లక్ష్మిని బతికించి ఆ రంగడి చేతిలో పెట్టేస్తారు. అడగాడు అడగానే అడగాడు అని నా తంతి చెప్తోంది. కృష్ణ, ఆపదుద్ధారక, నీ దివ్య దర్శనంతో
నన్ను ధన్యుణ్ణి చేయడానికి ధరకు దిగి వచ్చావా? నువ్వంటే లెక్క చేయక లెక్కలేనని పాపాలు చేసిన ఈ పాపాత్ముణ్ణి ఎందుకు బతికించావు స్వామి? అంత మాట అనుకురంగా నీలాంటి భక్తుల్ని రక్షించి వరాలివ్వడమే నా బాధ్యత. భక్తుణ్ణా? చిన్నతనం నుండి నిన్ను చిన్నచూపు చూసిన నేను భక్తుణ్ణా? తల్లిదండ్రులను ఎదిరించి అయిన వాళ్ళందరినీ ఏడిపించిన నేను భక్తుణ్ణా? నీ బాటే నా బాటని ముళ్ళబాటలో పయనించిన నాకు నీ తత్వమేమిటో అర్థమే కావటం లేదు. అసలు నువ్వేంటి? ఆ అష్టభార్యలేంటి? అంతమంది గోపికలతో ఆ రాసలీలలేంటి? అయినా నిన్ను దేవదేవుడు అంటారే. ఈ సందేహం నాకే కాదు, లోకంలో ఎంతో మందికి ఉంది. అందుకని ఈ దేహం పోయేలోగా అలనాటి బృందావన దర్శనం ప్రసాదించి నా సందేహం పోగొట్టు స్వామి. పెట్టాడు మెలిక, అయ్యగారి కథనే అడ్డం తిప్పే మెలిక. రంగా, నేను వచ్చింది నిన్ను రక్షించి నీకో వరం ఇవ్వడానికి. ముందు నీకేం కావాలో కోరుకో. స్వామి, కోరితే తీర్చేది కోరిక, అడిగితే ఇచ్చేది వరం. ముందు ఆ బృందావన దర్శనం ప్రసాదించు. ఆ తర్వాత సరే, నీ కోరిక తీరుస్తాను. ఆ తర్వాత తప్పకుండా వరం అడుగుతానని ప్రమాణం చెయ్యి. ప్రమాణమా? అలనాడు అర్జునుడికి దివ్యచక్షువులిచ్చి అనంత విశ్వరూపాన్ని ప్రదర్శించినట్లు ఆ బృందావన దర్శనం ప్రసాదిస్తాను. కళ్ళు మూసుకో. రంగా, అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్నే స్మరిస్తూ భజిస్తూ నేను వాళ్ళతోనే ఉన్నానని భావిస్తున్నారు. నిజానికి నేనక్కడ లేను. ఇలా నా అసలైన భక్తుల దగ్గరే ఉంటాను. ఇదే నా తత్వం. పరంధామా, నీ తత్వం బోధపడింది. చేసిన తప్పులు దిద్దుకుని నువ్వే దిక్కన్న వాడికి భక్తుడి స్థానం ఇస్తావని అర్థమైంది. నా సందేహం తీరింది. ఇక ఈ దేహం చాలించాలనుంది స్వామి. ఇదేమిటి, వరం అడుగుతానని
చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశావు. మాట తప్పితే బాగుండదు. ఆ వరం అడగక తప్పదు. అడుగు. అయ్యా, ఆ వరమేదో అమ్మవార్ల సమక్షంలోనే ఇవ్వాలట. వెంటనే ఈ భక్తుణ్ణి, ఈ భగవంతుణ్ణి మందిరానికి తీసుకురమ్మని అష్టమాతల ఆజ్ఞ. ఆజ్ఞ అయ్యింది. వాళ్ళ దగ్గర నా ఆటలే సాగవు. ఇక నీ ఆటలెంత? అమ్మయ్యా, వరం అడగందే నిన్ను వదిలిపెట్టను. ఇష్టసతులు రంగడు. అయ్యో, ఏమిటమ్మా ఇది? సాక్షాత్తు ఆ జగన్నాథుణ్ణే నాథుణ్ణి చేసుకున్న మీరు నాకు నమస్కరించడం ఏమిటమ్మా? అందరూ కలిసి దండం పెట్టారంటే దాని వెనక పెద్ద పురాణమే ఉండుంటుంది. అదేమిటో మీరే చెప్పండి మాతలు. ఒకరోజు శ్రీవారికి తలనొప్పి వస్తే ఇంత పాదధూళి కావాలని అడిగితే మేమెవ్వరమూ ఇవ్వలేకపోయాం. ఆ పని అలవోకగా చేసేసింది అసమాన భక్తురాలైన నీలక్ష్మి. అంతటి మహాభక్తురాలి భర్తవి కనుక నీకు నమస్కరించాను. అవును రంగా, లక్ష్మి బ్రతుకంతా స్వామివారి కోసమే తప్పించింది. చివరికి ఆయన దర్శనం కోరి ప్రాణాలే అర్పించింది. లక్ష్మి, అంతటి మహాభక్తురాలు కలకాలం తన భర్తతో కలిసుండాలనేదే మా ఆశ. అడుగు, నువ్వు ఏం కావాలన్నా ఆయన ఇస్తారు. అడుగు. నీకోసం శిలగా మారిన నీ స్వామి నువ్వేదడిగినా కాదన్నరు. అడుగు రంగా. అడుగుతానని ప్రమాణం కూడా చేశావు. అడుగు రంగా, అడుగు. ఏమని అడగను, ఏ వరము నిన్ను కోరను, నీ దాసదాసాను దాసుడను, నీ ఎదుటనే మూగను కృష్ణ, ఏమని అడగను. మొసలి బారి పడి మొరలిడిన గజేంద్రుని బాధలు లేవు. రక్ష రక్షయని ప్రార్థించుటకు ద్రౌపది దుస్థితి లేదు. అటుకులిచ్చి సంపదలు తెమ్మనే అర్ధాంగలక్ష్మి లేనేదు. అడగకున్నా అన్నీ ఇచ్చేవాడే నా వాడని తెలిసి ఏమని అడగను, ఏ వరము నిన్ను కోరను కృష్ణ కృష్ణ కృష్ణ, ఏమని అడగను. బంధమేలేని భగవంతుడు నీ అనుబంధానికి బంధితుడు. అందరి చేత అడిగించుకునేవాడు నిన్నడుగుతున్నాడు. అంతా నువ్వే అంటాడయ్యా, ఆ ఒక్కటేదో అడగవా. అమ్మా, ఈ కిష్టయ్య చిన్నప్పుడు మన్ను తిన్నాడని తెలిసి నోరు చూపమంటే తన నోట 14 భువనాలను చూపించాడు కదమ్మా. అప్పుడు ఆ యశోదమ్మ ఆశ్చర్యంతో నోరు తెరిచి చూసిందే కాని నోరు తెరిచి ఏమైనా అడిగిందా తల్లి? మన్ను తిన్న ఆ నోట అన్ని లోకాలను చూసిన యశోదమ్మ ఏ వరమడిగిందమ్మా? వేణుగానమును విని ఆ గోవులు తరి
వచ్చినవి గాని గోవిందుని ఏం కోరాయమ్మా ముక్తికాంతుడగు ముకుందుడే ముక్తికాంతుడగు ముకుందుడే నా ముందు నిలిచి ఉన్నాడు నా పంచ ప్రాణాల తులసి దళాలతో అర్చన చేస్తున్నాను ఇంతకన్నా కావలసింది ఇంకేముంది అంతా తెలిసిన అంతర్యామిని అడిగేదేముంది స్వామి, ఈ వేణువు ఎంత బంగారుపు తొడుగుతో అలంకరించినా ఇది ఒక వెదురు కొమ్మేగా. ఇది నువ్వు ఊదితే ఎండిన కొమ్మలు మోడులు చిగురుస్తాయటగా. మరి ఇది చిగురించిందా ఎప్పుడైనా? కారణం ఇది నీతో ఉండబట్టే. నీతో ఉండటమే కదా మోక్షం అంటే. అమ్మా, మీరంతా నేను నా లక్ష్మి కలిసి ఉండాలని ఆశిస్తున్నారు కదమ్మా. ఇప్పుడు నా లక్ష్మి ఎక్కడుందమ్మా? స్వామివారి గుండెల్లో. ప్రపంచమంతా మోక్షం మోక్షం అంటూ ఆ గుండెల్లోకి చేరాలని పరితపిస్తుంటే అక్కడికి చేరి ఆనందంగా ఉన్న నా లక్ష్మిని బతికించమని అడగాల. సరే, ఇవ్వు స్వామి, ఆవరమే ఇవ్వు. కాకపోతే లక్ష్మిని బ్రతికించి నా దగ్గరకు పంపడం కాదు, నన్నే నా లక్ష్మి దగ్గరకు తీసుకెళ్లే వరం అనుగ్రహించు స్వామి. రంగా, నీలాంటి భక్తుణ్ణి ఎంతవరకు కని విని ఎరగను. అడిగినట్టే అడిగి నన్ను మూగబోయేలా చేశావు. ప్రపంచమంతా గెలుపులో ఆనందాన్ని చూస్తుంది. నేను మాత్రం ఎప్పుడు భక్తుల చేతుల్లో ఓడిపోయి ఆ ఓటమిలో ఆనందాన్ని చవిచూస్తాను. రా, నిన్ను నాలో ఐక్యం చేసుకుని నువ్వే నేనైపోతాను. బాలకృష్ణ జై.